నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పోలవరం పనులు పరుగులు పెట్టించాలన్న సీఎం. వచ్చే ఏడాది చివరి నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆదేశం. వైఎస్ కుటుంబంలో లేఖల కలకలం. జగన్కు గట్టిగా బదులిచ్చిన షర్మిల. సత్యసాయి జిల్లాలో పంటలను ముంచిన వానలు. కష్టమంతా నీటిపాలైందని రైతుల ఆవేదన. ప్రభుత్వ సేవలు మరింత సులభతరం. నవంబర్ 30 నుంచి ఒకే క్లిక్తో 100 సేవలు. మహావికాస్ అఘాడీలో కొలిక్కి వచ్చిన సీట్ల పంపకం. తలో 85 స్థానాల్లో కాంగ్రెస్, శివసేన, శరద్ పవార్ వర్గం పోటీ. పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు త్వరగా ప్రారంభించి 2025 చివరికి పూర్తి చేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. ప్రణాళిక షెడ్యూల్ను మార్చి ప్రధాన డ్యాం నిర్మాణ షెడ్యూల్ను గుత్తేదారు సంస్థ నుంచి ముందే తీసుకోవాలని సూచించారు. కేంద్ర గడువుకు తగ్గట్టుగా పనులు పూర్తి కావాలన్నారు. అవసరమైతే మేఘ, బావర్ కంపెనీ ప్రతినిధులతో చర్చిద్దామన్నారు. పోలవరం బాటలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు. జలవనరుల శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పోలవరం నిర్మాణ షెడ్యూల్ మార్చి తీసుకొస్తే దాని ఆధారంగా ఎప్పటికి పూర్తి చేస్తామో స్పష్టంగా ప్రకటిద్దామని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో తొలి దశలో భూసేకరణ, పునరావాసం కోసం 7,213 కోట్లు అవసరమని, ప్రాజెక్టు పనులతో పాటు సమాంతరంగానూ వీటిని చేపట్టవలసి ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దశలవారీగా ఈ పనులు పూర్తి చెయ్యాలని సీఎం అన్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ అధికారుల్ని సీఎం ఆదేశించారు. పోలవరంపై ప్రధాన డ్యాం ప్రాంతంలో నీటి ఎత్తిపోత పనులు సాగుతున్నాయని, 19 మీటర్ల నుంచి 16 మీటర్ల స్థాయికి నీటిని తగ్గించామని అధికారులు సీఎంకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. జలవనరుల సంరక్షణలో సృజనాత్మకంగా ఆలోచించాలని సూచించారు. వరద నీటి సమర్థ వినియోగానికి ఒక చక్కని ప్రణాళిక ఉండాలన్నారు. ప్రస్తుత ప్రణాళికను నవీకరించి తీసుకురావాలని సూచించారు. 2 ఏళ్లు కరువు వచ్చినా ఇబ్బంది లేని విధంగా ప్రణాళిక ఉండాలని తేల్చి చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవసరమైన ప్రణాళికను అధికారులు సీఎంకు సమర్పించారు. చింతలపూడి ఎత్తిపోతల, వంశధార 2వ భాగం 2వ దశ, హంద్రీనీవా కాలువల వెడల్పు, కుప్పం కాలువ పెండింగ్ పనులతో పాటు లైనింగ్, వెలిగొండ ప్రాజెక్టు, గోదావరి, పెన్నా అనుసంధానంపైన సీఎం చర్చించారు. హంద్రీనీవా కాలువల వెడల్పు, లైనింగ్ పనులకు 2,561 కోట్లు ఖర్చవుతాయని అధికారులు చెప్పగా సీఎం ఆమోదం తెలిపారు. హంద్రీనీవా 2వ దశలో భాగంగా అడవిపల్లి జలాశయానికి, నీవా బ్రాంచి కాలువకు నీళ్లు తీసుకెళ్లేలా పనులు పూర్తి చెయ్యాలని సీఎం అన్నారు. చింతలపూడి ఎత్తిపోతల వచ్చే సీజన్ నాటికి తొలి దశలో నీళ్లిచ్చేలా పనులు పూర్తి చెయ్యాలని చంద్రబాబు చెప్పారు. ఈ ప్రాజెక్టు భూసేకరణ సమస్యల పరిష్కారానికి వారంలో ప్రణాళికతో రావాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టులో తొలి దశలో 1.19 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా తొలుత పనులు పూర్తి చెయ్యాలన్నారు. వంశధార 2వ దశ 2వ భాగం పనుల్ని 122 కోట్లు ఖర్చు చేసి వచ్చే సీజన్కే పూర్తి చేసి నీళ్లివ్వాలన్నారు. భూగర్భ జలాలు, జలాశయాల నిల్వల్ని రియల్ టైంలో పర్యవేక్షించేందుకు అవసరమైన 23 కోట్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల నిర్వహణకు ఏడాదికి 983 కోట్లు ఖర్చవుతుందని అధికారులు చెప్పగా ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. పంట కాలువలు, డ్రైన్లు, రిజర్వాయర్ల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని పొరుగు సేవల విధానంలో తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. నీటిపారుదల కార్పొరేషన్ పరిధిలో ఉన్న 1047 ఎత్తిపోతల పథకాల నిర్వహణకు, మరమ్మతులకు 10 ఏళ్ల యాన్యుటీ పద్ధతిలో ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. సొంత తల్లి, చెల్లిపైనే కోర్టుకెక్కిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా తనను వ్యతిరేకించినందున రాసిచ్చిన ఆస్తులు వెనక్కి తీసుకుంటానంటూ తన సోదరి షర్మిలకు రాసిన లేఖ బయటపడింది. తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించినందున సోదరిపై ప్రేమ, ఆప్యాయతలు పోయాయంటూ ఆగస్టు 27వ తేదీన షర్మిలకు లేఖాస్త్రం సంధించారు. ఆలోచన, ప్రవర్తన మారితే వాటిని పునరుద్ధరిస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. తన చర్యలతో బాధించినందుకే సరస్వతి పవర్ కంపెనీలో గిఫ్ట్ డీడ్ కింద షర్మిలకు రాసిచ్చిన వాటాల్ని వెనక్కి తీసుకుంటున్నానని వెల్లడించారు. సత్సంబంధాలు లేనందున గతంలో ఇచ్చిన ఆస్తి వాటాల్ని రద్దు చేసుకుంటున్నానంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్
ఆగస్టు 27న తన సోదరి షర్మిలకు రాసిన లేఖను ఎన్సీఎల్టీలో దాఖలు చేసిన పిటిషన్కు అనుబంధంగా జతపర్చారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సంపాదించిన, వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల్ని ఆయన బతికున్నప్పుడే ఇద్దరికీ సమానంగా పంచారని లేఖలో జగన్ ప్రస్తావించారు. ఆ తర్వాత తన సొంత శ్రమ, పెట్టుబడితో వ్యాపారాలు మొదలుపెట్టారని, వాటికి వారసత్వంతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఎంతో ప్రేమ, ఆప్యాయతతో కొన్ని ఆస్తుల్ని షర్మిల పేరిట బదిలీ చేసి విశ్వాసం కల్పించేందుకు గిఫ్ట్ డీడ్ కింద తల్లి విజయమ్మ పేరిట కూడా కొన్ని షేర్లు రాసిచ్చారన్నారు. న్యాయపరమైన చిక్కులు తొలగాక భవిష్యత్తులో ఆ ఆస్తులు షర్మిలకు చెందేలా ఒప్పందం చేశారన్న జగన్, ఇవి కాకుండా నేరుగా తల్లి ద్వారా గత దశాబ్ద కాలంలో 200 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. అయినా కనీస కృతజ్ఞత లేకుండా షర్మిల వ్యవహరించిందని జగన్ మండిపడ్డారు. తన శ్రేయస్సు గురించి ఆలోచించకపోవడాన్ని ఆమె విచక్షణకే వదిలేస్తున్నారన్నారు. షర్మిల చర్యలు వ్యక్తిగతంగా తనను తీవ్రంగా బాధించడంతో ఆమెపై ప్రేమ, ఆప్యాయత తగ్గిపోయాయని స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా అనేక చర్యలకు పాల్పడినందున ప్రేమ, ఆప్యాయత చూపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. షర్మిల ఆలోచనలో, ప్రవర్తనలో ఏదైనా సానుకూల మార్పులొస్తే తిరిగి ప్రేమ, ఆప్యాయత పునరుద్ధరిస్తానంటూ జగన్ ఆఫర్ ప్రకటించారు. కోర్టు కేసులన్నీ పరిష్కారమయ్యాక ఆస్తులకు సంబంధించి ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎంత చెయ్యాలి అనే అంశాలు తిరిగి పరిశీలిస్తారని వెల్లడించారు. తనకు వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భారతికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని జగన్ షరతు పెట్టారు. రాజకీయంగా తనకు వ్యతిరేకంగా ఉండొద్దంటూ జగన్ మరో లేఖ షర్మిలకు రాసినట్లు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తుల్లో తనకు, తన పిల్లలకు దక్కాల్సిన వాటా ఇవ్వకుండా సోదరుడు జగన్ తమకు అన్యాయం చేశారని వైఎస్ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర ఆస్తులు ఇచ్చి వెళ్లగొట్టాలని చూడటమే కాకుండా పంపకాలపై చేసుకున్న ఒప్పందాన్ని తుంగలో తొక్కారని మండిపడ్డారు. తల్లిపైన, చెల్లిపైన కేసు పెట్టి కుటుంబాన్ని కోర్టుకి ఇచ్చేంత నీచానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తుల విషయం సెటిల్ చేసుకోవాలంటే జగన్కు, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని, తనకు షరతు పెట్టడం ఏంటి అంటూ ఆమె జగన్కు గట్టి బదులిస్తూ 2 పేజీల లేఖ రాశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్కు ఆయన సోదరి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఘాటుగా ప్రత్యుత్తరమిచ్చారు. జగన్ రాసిన లేఖకు బదులుగా తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ లేఖను సంధించారు. తండ్రి ఆదేశాల్ని, అభిమతాన్ని గాలి కుదిలేశారని, మాట తప్పి మడమ తిప్పారంటూ జగన్ నైజాన్ని ఆమె తీవ్రంగా ఎండగట్టారు. తన రాజకీయ ప్రయాణాన్ని నిర్దేశించడానికి మీరెవరంటూ ఎదురుదాడికి దిగారు. లేఖపై షర్మిలతో పాటు తల్లి విజయమ్మ సంతకం చేశారు. జరిగిన పరిణామాలన్నింటికీ తన తల్లి సాక్షి కాబట్టే ఆమె కూడా సంతకం చేసినట్లు షర్మిల వివరించారు. ప్రియమైన జగనన్న అంటూ ప్రారంభించిన లేఖతో షర్మిల జగన్ను అక్షరాలా కడిగి పారేశారు. నైతికంగా దిగజారిపోయిన అధఃపాతాళపు లోతుల నుంచి పైకొచ్చి ఇప్పటికైనా తండ్రికిచ్చిన మాటను జగన్ నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందానికి కట్టుబడి ఉండాలని హితవు పలికారు. అలా జరగాలని ప్రార్థిస్తున్నానన్నారు. కానీ జగన్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తన హక్కుల్ని కాపాడుకోవడానికి చట్టపరంగా ఉన్న మార్గాల్ని ఎంచుకుంటారని స్పష్టం చేశారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన జీవితకాలంలో కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులన్నీ 4 మనవళ్లు, మనవరాళ్లకు సమానంగా చెందారని విస్పష్టంగా ఆదేశించారని షర్మిల లేఖలో గుర్తు చేశారు. తండ్రి ఆదేశాల్ని శిరసా వహిస్తానని అప్పట్లో జగన్ అంగీకరించారని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని తండ్రికి, తనకు హామీ ఇచ్చి వైఎస్ మరణానంతరం మాట తప్పి హామీని తుంగలో తొక్కారని మండిపడ్డారు. భారతీ సిమెంట్స్, సాక్షి పత్రికలతో పాటు తన జీవిత కాలంలో సంపాదించిన అన్ని ఆస్తులు తన 4 మనవళ్లు, మనవరాళ్లకు సమానంగా చెందారని, తండ్రి నిర్ద్వంద్వంగా ఇచ్చిన ఆదేశాలతో పాటు ఇప్పటి వరకు ఇద్దరి మధ్య జరిగిన అన్ని చర్చలు, సంప్రదింపులు, ఒప్పందాలకు తల్లి విజయమ్మే సాక్ష్యమని వివరించారు. జగన్ ఎంతో ప్రేమానురాగాలతో చేసిన అవగాహన ఒప్పందంలో ప్రస్తావించిన ఆస్తుల వివరాలు తండ్రి ఇచ్చిన ఆదేశాల్ని పాక్షికంగా నెరవేర్చే విధంగానే ఉన్నాయన్నారు. భారతీ సిమెంట్స్, సాక్షిల్లో మెజారిటీ వాటాలు జగన్ వద్దనే ఉన్నందున పాక్షికం అన్న మాటను ఒత్తి చెబుతున్నానన్నారు. బలవంతుడిగా, తనదే పైచేయిగా జగన్ అనుకున్నది తప్ప ఎవ్వరి మాటను లెక్క చేయని పరిస్థితి ఉన్నందున ఎంఓయూలో ప్రస్తావించిన అరకొర ఆస్తుల్ని తీసుకుని వివాదాన్ని పరిష్కరించుకునేందుకు అంగీకరించారన్నారు. తోడబుట్టిన అన్నయ్యతో వివాదాన్ని కొనసాగించడం, కుటుంబాన్ని రచ్చకెక్కించడం ఇష్టం లేక ఆస్తిలో సమాన వాటా పొందేందుకు తనకున్న హక్కుని వదులుకునేందుకు అంగీకరించారని షర్మిల వెల్లడించారు.
2019 ఆగస్టు 31న కుదిరిన ఆ ఒప్పందం ప్రకారం తనకు అరకొర ఆస్తులు మాత్రమే సంక్రమించాయని వివరించారు. ఒప్పందం అమలు చేసేందుకు జగన్ కు మనసు రావడం లేదని షర్మిల విమర్శించారు. ప్రస్తావించిన అరకొర ఆస్తుల్ని తనకివ్వడం జగన్ కు ఇష్టం లేదని మండిపడ్డారు. ఎంఓయూ ప్రకారం సొంత చెల్లెలు, ఆమె పిల్లలకు చెందాల్సిన ఆస్తుల్ని వారికి దక్కకుండా చేసేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. దానికోసం ఏకంగా సొంత తల్లిపైనే కేసు పెట్టే స్థాయికి దిగజారిపోయారన్నారు. తండ్రి నడిచిన మార్గానికి జగన్ ఎంత దూరంగా వెళుతున్నారో చూసి దిగ్భ్రాంతి చెందుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రికిచ్చిన హామీకి తూట్లు పొడుస్తూ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాసిన లేఖ చట్ట ప్రకారంగానూ ఒప్పందానికి విరుద్ధంగానూ ఉందని, దానికి ఎలాంటి విలువ లేదని స్పష్టం చేశారు. జగన్ లేఖ రాయడం వెనుక ఉన్న దురుద్దేశం తనను తీవ్రంగా బాధించిందని షర్మిల వాపోయారు. రాజశేఖర్ రెడ్డి ఎంతో ప్రేమగా చూసుకున్న ఆయన భార్యపైన, కుమార్తెపైన కేసులు పెట్టడంతో పాటు ఆస్తిలో ఆయన కుటుంబానికి చట్టబద్ధంగా దక్కాల్సిన వాటాను ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని మండిపడ్డారు. ఎంఓయూలో తన వాటాగా పేర్కొన్న సరస్వతి పవర్లోని షేర్లు మొత్తం ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే తనకు బదలాయిస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు షర్మిల లేఖలో వెల్లడించారు. కానీ సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేదన్నారు. పైగా భారతి, సంటూర్ కంపెనీలకు చెందిన షేర్లను తన తల్లి కొనుగోలు చేశాక మిగతా షేర్లను వాటి ఫోలియో నంబర్లు సహా రాసిన గిఫ్ట్ డీడ్స్ పై జగన్, భారతి సంతకాలు చేసి ఇచ్చాక ఇప్పుడు దానిపై ఫిర్యాదు చేయడం, గగ్గోలు పెట్టడం సరికాదన్నారు. సరస్వతి పవర్ షేర్లపై తన తల్లికి పూర్తి హక్కులు కల్పిస్తూ జగన్ గిఫ్ట్ డీడ్లపై సంతకాలు చేశారని గుర్తు చేశారు. సరస్వతి పవర్లో షేర్లు వదులుకోవడానికి అంగీకరించిన తర్వాత ఇప్పుడు అనవసర వివాదాలు లేవనెత్తుతూ కుటుంబాన్ని కోర్టు కీర్చడం పద్ధతి కాదన్నారు. తనకు చట్టబద్ధంగా దక్కాల్సిన సరస్వతి పవర్ షేర్లు దక్కకుండా చెయ్యాలన్న దురుద్దేశంతోనే ఈ దురాగతానికి జగన్ ఒడిగట్టారన్నారు. ఎంఓయూకి కాలం చెల్లదన్న షర్మిల అది ఎప్పటికీ నిలిచే ఉంటుందని స్పష్టం చేశారు. దానికి జగన్ కట్టుబడాల్సిందే అని తేల్చి చెప్పారు. ఒప్పందాన్ని ఏకపక్షంగా ఉపసంహరించుకోవడం చట్ట ప్రకారం చెల్లదన్న షర్మిల 20 ఎకరాల్లో ఉన్న యలహంక ప్యాలెస్ లో వాటాతో పాటు ఎంఓయూలో పేర్కొన్న ప్రతి అంశాన్ని నెరవేర్చాల్సిందే అని డిమాండ్ చేశారు. లేకుంటే చట్ట ప్రకారం బాధ్యుల్ని చేస్తానని హెచ్చరించారు. తన రాజకీయ జీవితం తన ఇష్టమన్న షర్మిల తన వృత్తిపరమైన వ్యవహార శైలి ఎలా ఉండాలో నిర్దేశించే అధికారం జగన్ కు లేదని తేల్చి చెప్పారు. బహిరంగ వేదికలపై జగన్ కు ఎంపీ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకూడదన్న నిబంధనపై తనను సంతకం చేయమని కోరడం అసంబద్ధంగా ఉందన్నారు. తనకు అన్నగా, తన పిల్లలకు మామగా ఇష్టపూర్వకంగా సంతకం చేసిన ఒప్పందాన్ని తూచా తప్పక అమలు చేయడం జగన్ బాధ్యత అని షర్మిల గుర్తు చేశారు. రాజకీయ పార్టీ ముసుగులో మాజీ సీఎం జగన్ నేర సామ్రాజ్యం నిర్మించారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. నేరగాళ్లకు వైసీపీ అండగా ఉంటే మహిళలకు కూటమి ప్రభుత్వం రక్షణగా ఉంటుందన్నారు. దిశ చట్టాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని జగన్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ మేరకు స్పందించారు. దిశ చట్టమే లేనప్పుడు తమ ప్రభుత్వం ఎలా ఆపేస్తుందని లోకేష్ ప్రశ్నించారు. జగన్ హయాంలో దిశ చట్టం కింద ఒక్క నిందితుడిపై కూడా విచారణ జరగలేదన్నారు. మహిళల్ని దుర్భాషలాడటానికి, వారిపై దాడులకు జగన్ తన నేరగాళ్లకు స్వేచ్ఛనిచ్చారని మండిపడ్డారు. సొంత చెల్లిని, తల్లిని హింసించే జగన్ కు, ఆయన పార్టీకి మహిళలు సురక్షితంగా ఉండటం ఇష్టం లేదని, అదే వైసీపీ సంస్కృతి అని లోకేష్ చురకలు వేశారు. సత్యసాయి జిల్లాలో ఇటీవల కురిసిన కుండపోత వర్షం రైతులకు తీరని నష్టం మిగిల్చింది. చేతికొచ్చిన పంట వరదకు దెబ్బతిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల ఉప్పొంగిన వాగులు, రోడ్లపై ఆరబెట్టిన వేరుశనగ పంటను ముంచెత్తాయని, కోతకు సిద్ధమైన వరి నేలవాలి మొలకలు వచ్చాయని కర్షకులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో రికార్డు స్థాయి వర్షంతో అనేక చోట్ల పంటలను వరద ముంచెత్తింది. వరి, వేరుశెనగ పంటలు సాగు చేసిన రైతులు పూర్తిగా నష్టపోయారు. అనేక గ్రామాల్లో వేరుశెనగ కోతలకు కూలీలను సిద్ధం చేసుకున్న రైతులను ఒక్క రాత్రిలో కురిసిన వర్షం భారీగా దెబ్బతీసింది. కొన్ని చోట్ల వేరుశెనగ పీకి పొలాల్లోనే ఉంచగా, వాగులు, వంకల నుంచి వచ్చిన భారీ ప్రవాహం పంటను పూర్తిగా ఊడ్చేసింది. వరద తగ్గుముఖం పట్టడంతో పొలాల వద్దకు చేరుకున్న రైతులు జరిగిన నష్టాన్ని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో నేను పంట 5 ఎకరాలు భూమి వేసినాను. ఈ 5 ఎకరాలకు గాను ఇప్పుడు పంట నష్టం మనకు 35 మూటలు గ్యారెంటీ వస్తుంది. ఇప్పుడు కనీసం 10 బస్తాలు కూడా అయ్యేకి లేదు. టయానికి పీకు లేని పరిస్థితుల్లో ఇవి డైలీ
డైలీ బానే లోళ్ళు రారు, మనుషులు చెయ్యలేదు కాబట్టి చెట్లు చచ్చిపోయినాయి, భూమిలోనే వెళ్ళిపోయినది, పంట నష్టం అయిపోయింది. 10 రోజులు వరుస కంటిన్యూగా పట్టుకుంది. పీకేసిన రోజు నుండి వస్తానే ఉంది. ఏం చేసేది? పీక్ అంది కూడా కూలిపోయింది. ఇది ఇట్లా పీకింది ఇట్లా అయిపోయింది. నాకు ప్రభుత్వం ద్వారా మాకు ఏందనగా సాయం చేయించింది. కర్ణాటకలో కురిసిన భారీ వర్షంతో రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాల్, కనేకల్ మండలాల్లో వేదవతి, హగరి నదులకు పోటెత్తిన వరద పంటలను ముంచెత్తింది. వరద ప్రవాహానికి వరి పైరు నేలవాలి, మొలకలొచ్చాయి. మడకసిర నియోజకవర్గంలోని సరిహద్దు మండలాల్లోని వేరుశెనగ, తమలపాకు, నర్సరీ దశల్లో ఉన్న వక్క తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కదిరి నియోజకవర్గం తనకల్లు మండలంలో కోసి కుప్పవేసిన వేరుశెనగ మొలకలొచ్చి పనికి రాకుండా పోయిందని సాగుదారులు వాపోయారు. వేరుశెనగ కట్టే పశుగ్రాసానికి పనికి రాకుండా కుళ్లిపోయి నల్లగా మారిందన్నారు. అకాల వర్షాల ప్రభావంతో ఇంకా వరద నీరు పొలాల్లోనే ఉన్నందున వ్యవసాయ శాఖ సిబ్బంది పంట నష్టం అంచనా వేయలేకపోతున్నారు. అన్ని విధాలా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మళ్ళు దున్నినాము, పంట అంతా వర్షం వచ్చి చాలా నష్టమైంది. పెట్టిన ఖర్చులు కూడా వెళ్ళలేదు. వర్షం ఎక్కువ కురిసి అంతా ఇట్లా అధ్వానం అయిపోయి వెళ్ళిపోయింది. పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళిండేది. దాని నుండి మీరేమన్నా ఏదైనా ఆధార్ కొంటే తిరిగి వేరే పంట పెట్టే మేము దావైతుంది, లేకపోతే దీన్ని సాలని ఊరికైపోతా ఉంది. ఎకరా 17 సెంట్ల నేలలో పంట పెట్టింటే పంట అంతా చేతికి వచ్చేంత వరకు బాగుంది. చేతికి వచ్చినాక వర్షం 2 రోజుల నుంచి కురిసే వర్షం దెబ్బతో అంతా పడి నష్టపోయినాము. తిరుగుసారి మేము పంట పెట్టాలంటే కూడా మా దగ్గర కాని పరిస్థితి అయిపోయింది. పెట్టుబడి పెట్టేదానికి కూడా చేత కాక పెట్టుబడి పెట్టిన డబ్బులు ఇప్పుడు 50-60 వేల దాకా 60-70 వేల దాకా పెట్టుబడి పెట్టినాము. ఆ పెట్టుబడి కూడా వెళ్ళే అట్లా పరిస్థితులు లేదు. పూర్తి నష్టపోయినాము. ఆ నష్టానికి మాకు ఆదుకునే వాళ్ళని గవర్నమెంట్ కోరుతా ఉన్నాము. 6 ఎకరాలు వరి నాటేసాం సార్. వర్షాలు పడడం వల్ల 6 ఎకరాలు అంతా ఇంకో వారం రోజుల్లో కోతుంది సార్. అంత కింద పడిపోయింది సార్. తీవ్రంగా నష్టపోయినాం సార్. అంతా పంట కోత తర్వాత వర్షంతో నష్టపోయిన రైతులను పరిగణలోకి తీసుకుని ఇన్పుట్ రాయితీ ఇప్పించాలని, అప్పుల పాలైన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. నవంబర్ 30 నుంచి 100 రకాల సేవలను ఒక్క క్లిక్తో అందుబాటులోకి తెచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. రేషన్ కార్డుల జారీ, రిజిస్ట్రేషన్కు స్లాట్ బుకింగ్, పంటల మార్కెట్ ధరలు, దైవ దర్శనాలు, విద్యార్థి హాజరు ఇలా ఎన్నో రకాల సేవలను వాట్సాప్ బిజినెస్ సర్వీస్ వేదిక ద్వారా ఇట్టే పొందే వెసులుబాటు తీసుకొస్తోంది. యువగళం పాదయాత్రలో భాగంగా సర్టిఫికెట్ల కష్టాలు తప్పిస్తానని హామీ ఇచ్చిన లోకేష్ ఆ దిశగా ముమ్మర చర్యలు చేపట్టారు. వివిధ రకాల పౌర సేవలు ఎంతో సులభతరం చేసేందుకు వాట్సాప్ మాతృ సంస్థ మెటాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా వాట్సాప్ బిజినెస్ సర్వీస్ డెలివరీ వేదికగా పలు రకాల పౌర సేవలు పొందే వెసులుబాటు ప్రజలకు లభిస్తుంది. 3 ప్రాథమిక విధానాల్లో సేవలు అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రభుత్వం నుంచి పౌరులకు, వ్యాపారం నుంచి వినియోగదారుడికి, ప్రభుత్వంలోని విభాగాల నుంచి విభాగాలకు సేవలు అందిస్తుంది. మొదటి దశలో వాణిజ్య రంగంలో సమర్థవంతమైన ప్రభుత్వ సర్వీసు డెలివరీ కోసం రీ-ఇంజనీరింగ్ ప్రక్రియ విధానాల్ని అమలు చేస్తారు. రెండో దశలో ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా సులభతరంగా పౌర సేవలు అందిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 29 విభాగాల్లో 350కి పైగా సేవలు ఇప్పటికే ఏకీకృతం చేశారు. వివిధ విభాగాల్ని అనుసంధానించడం ద్వారా ఇతర సేవల్ని అందుబాటులోకి తెస్తారు. వాట్సాప్ గంటకు 10 లక్షల అలర్ట్ల సామర్థ్యంతో రియల్ టైం నోటిఫికేషన్లు ఇస్తుంది. పర్యాటక రంగానికి సంబంధించి అవసరమైన ప్రయాణ సమాచారం అందుబాటులోకి వస్తుంది. పౌరులు తమ సమస్యల్ని తెలియజేసేందుకు వేదికగా పనిచేస్తుంది. దేవాదాయ శాఖకు సంబంధించి రాష్ట్రంలోని 7 ప్రధాన దేవాలయాల్లో దర్శనం, వసతి, విరాళాలు, వివిధ రకాల సేవల కోసం స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ సేవలన్నీ వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వస్తాయి. రేషన్ కార్డుల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదలయ్యాక రేషన్ కార్డుల జారీ, రేషన్ పంపిణీ పరిస్థితి అప్డేట్ వంటి సేవలు అందుతాయి. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను చెల్లింపు, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, వాణిజ్య లైసెన్సులు వంటి సేవలు వాట్సాప్ ద్వారా పొందొచ్చు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి వాట్సాప్ సాంకేతిక భాగస్వామిగా సేవల్ని అభివృద్ధి చేస్తారు. భద్రతను నిర్ధారించే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి సకాలంలో నోటిఫికేషన్లు, సర్టిఫికెట్ల జారీ, రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ దరఖాస్తు చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించొచ్చు. ప్రజల అభ్యర్థనల మేరకు జియో లొకేషన్ ఆధారంగా కొత్త హైటెన్షన్ లైన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం, ట్రాన్స్కో, అంతర్గత కమ్యూనికేషన్, అలర్ట్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. అన్ని రవాణా లైసెన్సులకు సంబంధించిన సేవలు, అనుమతులు ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి.
వినియోగదారుల సౌలభ్యాన్ని మెరుగుపరచడం కోసం వాటిని వాట్సాప్తో ఏకీకృతం చేస్తారు. ఢిల్లీ రవాణా సంస్థ మాదిరిగా ఏపీఎస్ఆర్టీసీతో మెటా బృందం కలిసి పనిచేస్తుంది. టికెట్ బుకింగ్, పార్సిల్ బుకింగ్ల కోసం ఆర్టీసీ సేవల్ని ఏకీకృతం చేస్తారు. విద్యార్థుల హాజరు, పనితీరుకు సంబంధించి తల్లిదండ్రులకు సమాచారం అందించేందుకు మొబైల్ నెంబర్తో పాటు ఆధార్ ప్రామాణీకరణతో సంక్షిప్త సందేశం విధానం అందుబాటులోకి వస్తుంది. పాఠ్య ప్రణాళిక ఫలితాల్ని ట్రాక్ చేయడంతో పాటు మెటా బృందం అదనపు కోర్సుల్ని అందుబాటులోకి తెస్తుంది. ఉన్నత విద్యలో ప్రవేశ పరీక్షలు, ప్రవేశాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. విద్యార్థి, సిబ్బంది సేవలు, వర్చువల్ బోధనా సహాయం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడానికి అభ్యసన మేనేజ్మెంట్ సిస్టమ్ వంటివి అందుబాటులోకి వస్తాయి. విద్యా సేవలకు అంతరాయం లేని యాక్సెస్ కోసం అపార్ ఐడిని అనుసంధానిస్తారు. డ్రగ్స్, పొగాకు రహిత క్యాంపస్ కోసం ప్రచారాలు, విశ్వవిద్యాలయాల్లో వివిధ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకునే సౌలభ్యం లభిస్తుంది. ప్రభుత్వ ప్రమాణాలకు అనుకూలంగా ఉండే పలు రకాల నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయి. నైపుణ్య గణనకు మెటా సహకారం అందిస్తుంది. పరిశ్రమల శాఖ ఇప్పటికే అవుట్ రీచ్ కమ్యూనికేషన్ కోసం చాట్బాట్లను ఉపయోగిస్తోంది. వ్యవస్థాపకుల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ను ఏకీకృతం చేయడానికి విధి విధానాలు సిద్ధమయ్యాయి. భూ కేటాయింపు కోసం దరఖాస్తు, పెట్టుబడి విధానం, ప్రచారం వంటి వాటికి అవకాశం లభిస్తుంది. రాష్ట్రంలో అమలవుతున్న ఇన్ఫ్రా ప్రాజెక్టులు, రహదారి పరిస్థితులపై రెగ్యులర్ అప్డేట్లు అందిస్తుంది. వ్యవసాయ రంగానికి సంబంధించి మార్కెట్ ధరలు, వాతావరణం, ఉత్తమ యాజమాన్య నిర్వహణ పద్ధతులపై సమాచారం పొందొచ్చు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్ష కూటమి మహావికాస్ అఘాడీలో సీట్ల పంపకాలపై చర్చలు ముగింపు దశకు వచ్చాయి. కాంగ్రెస్, శివసేన యూబీటీ, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం తలో 85 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. మొత్తంగా 270 సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరగా మిగతా 18 స్థానాలను సమాజ్వాదీ పార్టీ సహా ఇతర భాగస్వామ్య పక్షాలకు ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నట్లు కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే వెల్లడించారు. సీట్ల పంపకాలపై తుది ఒప్పందానికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నట్లు చెప్పారు. మహావికాస్ అఘాడీ కూటమిగా బరిలోకి దిగి మహాయుతి కూటమిపై విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 12 సీట్లు ఆశిస్తున్న సమాజ్వాదీ పార్టీ ఇప్పటికే 5 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించింది. ఉక్రెయిన్తో జరుగుతోన్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా 3000 మంది సైనికుల్ని తరలించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. ఈ మేరకు ఆ దేశ ఇంటెలిజెన్స్ చీఫ్ చావోతా యంగ్ వెల్లడించారు. రష్యాలో మోహరించిన ఉత్తర కొరియా సైనికులకు రష్యా సైనిక యూనిఫామ్లు, ఆయుధాలు, నకిలీ గుర్తింపు పత్రాలు అందించినట్లు తమ నిఘా సంస్థ వెల్లడించినట్లు చెప్పారు. వీరందరికీ యుద్ధరంగంలో మోహరించే డ్రోన్లు, ఇతర ఆయుధాలపై రష్యన్ బలగాలు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం కొరియన్ ట్రాన్స్లేటర్లను రష్యా నియమించుకుంటోందని తెలిపారు. డిసెంబర్ నాటికి 10,000 మంది సైన్యాన్ని రష్యాకు పంపాలని నార్త్ కొరియా ప్రణాళిక రచిస్తున్నట్లు చావోతాయ్ ఆరోపించారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను అడాల్ఫ్ హిట్లర్తో పోల్చారు. మిలిటరీ అమెరికాకు కాకుండా తనకు విధేయతగా ఉండాలని ట్రంప్ కోరుకుంటున్నారని ఆరోపించారు. నాజీల నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ను ట్రంప్ ప్రశంసించేవారని, ఆయన హయాంలో మెరైన్ చీఫ్గా ఉన్న జాన్ కెల్లీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన ఆదేశాల మేరకు పనిచేసే విధంగా హిట్లర్ వద్ద ఉండే సైనిక జనరల్స్ వంటి వారు తనకు కావాలని ట్రంప్ పేర్కొన్నట్లు చెప్పారు. జాన్ కెల్లీ వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్పై కమలా హ్యారిస్ ఎదురుదాడి పెంచారు. ట్రంప్ తనకు అసాధారణ అధికారాలు ఉండాలని కోరుకుంటున్నట్లు కమలా విమర్శించారు. తన ఆదేశాలు పాటించేవారు సైన్యంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నట్లు కమలా హ్యారిస్ ధ్వజమెత్తారు.